బుక్ మై షో క్రాష్ అవుతుందంట. సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కూడా ఆ క్రేజ్ని ఎలా మోయగలుగుతున్నారు? అనౌన్స్మెంట్లోనే ఆ సినిమాకు ఒక అద్భుతమైన పాజిటివ్ బస్ క్రియేట్ అయింది. మీ సినిమాకి వచ్చేసరికి చాలా తగ్గారు. గ్రామ్కి క్యాలరీస్ చూసుకునేవాడు ఆయన. అబ్బాయి ఈరోజు 2 గ్రాములు పెరిగానమ్మా. లేదు ఆల్టర్నేటివ్ వద్దు, నాని దగ్గర నేను తెచ్చుకుంటాను, మీరు వెళ్ళిపోయారంట. ఇంకొక రోజు ఆవిడ అనిల్ ఏం చేద్దాం చెప్పు అని. మీరు చేయనన్నారు అనుకోండి, దృశ్యం సినిమా ఒకసారి చూసి పడుకుంటానండి. చిరంజీవి గారు ఎదురుగా నిలబడి సీరియస్గా నుంచోవాలంటే వెంకటేష్ గారు చిరంజీవి గారితో మీరు కలిసి చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి? వీళ్ళ ఇమేజ్, వీళ్ళ స్టార్డమ్ అది ఏమి ఎవ్వరికి లేదు. జనరల్గా హిందీ సినిమాలో జరుగుతాయి ఇలాంటివన్నీ. స్ట్రైక్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. ఒక్క మంత్లో నేను సినిమా అంతా ఫినిష్ చేయాల్సి వచ్చింది. పోప్ చేసేవాళ్ళు ఉంటారు కదా చిన్నగా, వాళ్ళని ఎలా డీల్ చేశారు మీరు? మన మీదకి వచ్చిన వాటిని తప్పుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ అదే సంక్రాంతికి అదే జోనర్లో సినిమా ఒకటి తీసుకొస్తున్నారు. భార్యాభర్తల మధ్య కథ రాయాలంటే 100 కథలు రాయొచ్చు. డిస్కషన్ మీతోనే చేశారు, మీరు ఎందుకు మిస్ చేశారు అనే క్వశ్చన్ రాలేదా? చాలామంది ఎందుకు రీమేక్ అన్నా కూడా చిరంజీవి గారు మన టెక్నీషియన్స్ విషయంలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ కానీ? హీ ట్రస్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. సోషల్ మీడియాలో ఈ సినిమాకి ఎక్కువ నానారు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. కామన్గా ఎందుకు ఈ సినిమాలు ఇంత పెద్దగా ఆడుతున్నాయి, ఇది నామే చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే ఒక తెలియని సైకిక్లో కూడా వెళ్ళిపోతున్నారు. డోంట్ మిస్ మన శంకర్ ప్రసాద్ గారు జాన్ 12th రిలీజ్. మళ్ళీ చూసి ఎంటర్టైన్ అవ్వాలి. తెలుగు ప్రశ్నలు నమస్తే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారితో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు? ఇది బుక్ మై షో క్రాష్ అవుతుందంట. అంటే ఓపెన్ చేసిన తక్కువ టైంలోనే ఇట్స్ ట్రెండింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. హ్యాపీ. మళ్ళీ ఫెస్టివ్ వైబ్ వచ్చింది అందరికి, టీం అందరికి. సో ఆడియన్స్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఫిల్మ్ అని ఒక సిగ్నల్ పంపించారు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఫస్ట్ షో. సూపర్ అండి. మన శంకర వరప్రసాద్ గారు ఈ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి, సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని ఎలా మోయగలుగుతున్నారు? ముందు సినిమా సంక్రాంతికి వస్తున్నాం అతిపెద్ద హిట్ అవటం, అవును. దాని తర్వాత మైటీ మెగాస్టార్ గారితో సినిమా అనౌన్స్ చేయటం. అనౌన్స్మెంట్లోనే ఆ సినిమాకు ఒక అద్భుతమైన పాజిటివ్ బస్ క్రియేట్ అయింది. ఆయనతో ఒక ప్రమోషనల్ వీడియో చేసాం. అంటే అక్కడే ఆడియన్స్కి ఒక ఎగ్జైటింగ్ పాయింట్ వెళ్ళిందని నేను అనుకుంటున్నా. సో అక్కడ నుంచి కథ, షూట్, మధ్యలో అప్డేట్స్, ప్రాసెస్ అన్నీ దాటుకొని ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్కి వచ్చి ఎంటర్ అయ్యాం. నాకు ఎక్కడ ప్రెషర్ అని అనిపించలా. సో ఎవ్రీ టైం నాకు సినిమాని ఎంత త్వరగా ఫినిష్ చేసి ఎంత బాగా తీసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేయాలి అని తెలియకుండా ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది నాకు. ఓకే. సో ఇన్ దట్ వే సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ద పొంగల్. నాకు ప్రెషర్ ఏం లేదు. ఒక మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టార్తో, పెద్ద స్టార్తో కంపల్సరీ హిట్ కొట్టాలి అనేది ఒక బ్రెయిన్లో ఉండిపోద్ది కదా. దాంట్లో స్ట్రక్ అయిపోయి కొట్టుకుంటూ ఉంటారు చాలామంది. మీరు ఎలా డీల్ చేశారు దాన్ని? ఏ కాంపౌండ్కి వెళ్ళినా, ఏ హీరో దగ్గరికి వెళ్ళినా నేను ఆ హీరోకి తగ్గట్టు మారిపోతాను. ఓకే. సో దట్ ఈస్ మై నా మీద నేను వర్క్ చేసుకున్న ఒక థింగ్ అది. ఇప్పుడు వెంకీ గారితో చేస్తే వెంకీ గారి టైమింగ్తో వెళ్ళాలి, బాలయ్యబాబు గారితో చేస్తే బాలయ్యబాబు గారి టైమింగ్ వెళ్ళాలి, అండ్ చిరంజీవి గారి దగ్గరికి వస్తే అసలు చిరంజీవి గారి స్ట్రెంగ్త్ పాయింట్స్ పట్టుకొని కథ చేసుకోవాలి. సో ఇలా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి నాకు కథ కానీ వాళ్ళతో చూపించే విధానంలో కానీ ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ కానీ సమస్యలు కానీ ఉండవు. ఓకే. సో అది నాకు ఇంకా థింగ్స్ బాగా ఈజీ అయిపోతాయి చేసేటప్పుడు. ఓకే, సూపర్ అండి. మొన్న చిరంజీవి గారు మాట్లాడుతూ చాలా రకరకాలుగా ఏదో నేను చెప్పబోతు చెప్పనీళ్ళు అనిలు లేదు ఇది చేద్దామని చెప్పి కన్విన్స్ చేసేయండి అని అంటున్నారు. ఫన్నీ మీమ్ స్టఫ్ ఏవో అక్కడక్కడ ఒక ట్రెండ్ అంటే అవి సరదాగా ఆయనతో ఒక ఫన్నీ ఎంటర్టైన్మెంట్ సీన్లో చేసాం. సో అంతేగాని సినిమా అంతా ఇట్స్ లైక్ ఆయనకు తగ్గ ఎలివేషన్స్, ఆయనకు తగ్గ ఇమేజ్కి దగ్గర దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఒక 1% కూడా ఆయన్ని తగ్గించేలా ఉండదు సినిమా. ఎంటర్టైన్మెంట్ మేజర్గా ఆయన ఈ ఫ్యామిలీ స్పేస్లోకి రావటం, ఈ హ్యూమన్ రిలేషన్స్లోకి చిరంజీవి గారు దిగారంటే దాని ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. ఎన్నో ఫిల్మ్స్ ఉన్నాయి మీకు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రూవ్ అయినవి. ఒక హస్బెండ్గా కానీ లేకపోతే ఒక సన్గా కానీ అలా లైవ్లీగా ఉన్న పాత్రలు ఏమైనా చేశాడంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఫిల్మ్స్. ఓకే. సో ఇన్ దట్ వే ఈ సినిమా చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను నేను. సో నేను చిరంజీవి గారిని ఒక గ్లామర్గా, చిరంజీవి గారిని బాయ్ నెక్స్ట్ డోర్ లాగా, అంటే మన ఇంటి పక్కన ఉండే శంకర్ ప్రసాద్ గారు లాగా, ఏమన్నా శంకర్ ప్రసాద్ గారు అని పిలిస్తే పలికేలాగా అంత లైవ్లీగా ఉండాలని డిజైన్ చేసుకున్నాను రోల్. ఓకే. అది వర్క్ అయిపోయింది బాగా. మెగాస్టార్ చిరంజీవి, ఆయనకు ఒక పెద్ద ఫ్యాన్ బేస్, ఇమేజ్,
వీటిని మ్యాచ్ చేయాలి. అదే కాకుండా సెట్లో ఆయన డీల్ చేయడం ఒక ఉంటుంది కదా, 150 సినిమాల ఎక్స్పీరియన్స్, దాన్ని ఎలా డీల్ చేయగలిగారు? ఫస్ట్ డే యాక్షన్ కట్ చెప్పినప్పుడు చిరంజీవి గారికి మీరు ఫీల్ ఏంటి? క్రెడిట్ చిరంజీవి గారికి ఇవ్వాలి. ఎక్కడ కూడా ఆయన 150 సినిమాలు చేసిన హీరో లాగా కానీ, సో ఆయన ఎక్స్పీరియన్స్ నాకు అంతా తెలుసు అనేది కానీ ఎక్కడ నాకు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలే. ఏదైనా ఆయన దగ్గరకు వచ్చి చెప్పేంత ఫ్రీడమ్, ఏదున్నా మనం షేర్ చేసుకునేంత ఫ్రీడమ్, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఆయన ఎక్స్పీరియన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, ఆయన చెప్పినవి నాకు కన్సిడర్ అనిపిస్తే కన్సిడర్ చేస్తూ, లేదని అనిపిస్తే సార్ ఇలా వెళ్దామా సార్ అని నేను అడిగితే ఆయన కన్విన్సింగ్గా చెప్తే అసలు ఆయన అంత స్వీట్ పర్సన్ ఇంకొకరు ఉండరు. ఓకే, బట్ మనం కన్విన్సింగ్గా లాజికల్గా చెప్పాలి. మనం ఏమనుకుంటున్నాం అనేది దానికి అర్థమయ్యేలా చెప్తే అసలు హీ వోంట్ కమ్ ఇన్ దట్ స్పేస్. ఓకే అమ్మా చేసేద్దాం అంటారు. సూపర్ అండి. బట్ ఆయన కొన్ని అద్భుతమైన పంచులు, చిన్న చిన్న ఐడియాలు కొన్ని చెప్తూ ఉంటారు. అవి నిజంగా ఆ వేవ్ లెంత్ మాకు కుదిరాక, ఫ్రీక్వెన్సీలోకి వచ్చాక ఆయన చెప్పే అన్నీ కూడా నాకు హీరోయిన్ దేర్ పాయింట్స్ అక్కడక్కడక్కడ భలే క్యూట్గా అనిపించింది. ఆయన చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. సో భలే క్యూట్గా, అంటే చాలా ముద్దుగా కనిపిస్తారు చిరంజీవి గారు. ముద్దుగా కనిపిస్తారన్నారు కాబట్టి నేను అడుగుదాం అనుకున్నా, ఎక్కడో అడుగుదాం అనుకున్నా, బట్ ఇప్పుడు టాపిక్ వస్తుంది కాబట్టి ఈయన చాలా, చిరంజీవి గారు మీ సినిమాకి వచ్చేసరికి చాలా తగ్గారు, చాలా అందంగా, ఇంకా అందంగా కనపడుతున్నారు. ఏంటి ఆయనకి మీ కండిషన్లు పెట్టారు? ఏం పెట్టలేదు, ఇట్స్ లైక్ ప్యూర్ లక్. నాకు కుదిరింది అలా. కరెక్ట్గా నా సినిమా టైంకి లీన్ అయిపోయారు, తగ్గారు. మేము ఇది ఫస్ట్ చేసిన ఫోటోషూట్. అవును, ఈ సినిమా ఫోటోషూట్ చేసుకోగానే నేను అయితే ఒక 2 రోజులు నిద్రపోలేదు. ఇంత బెస్ట్ లుక్ నాకు ఇచ్చారేంటి సార్ నాకు అంటే ఏమోనమ్మా, నాకు సెట్ చేశాను బాడీ మొత్తం, ఇది ఉంది, దీన్ని ఇలా మెయింటైన్ చేస్తాను. గ్రామ్కి క్యాలరీస్ చూసుకునేవాడు ఆయన. వెయిట్ మెషిన్ ఎక్కడో అబ్బాయి ఈరోజు 2 గ్రాములు పెరిగానమ్మా చూడాలి అని చెప్పి అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు సినిమా అయ్యే వరకు మాత్రం. సో ఏదైనా లుక్స్ వైజ్ క్రెడిట్ అంటే చిరంజీవి గారికి ఇవ్వాలి. సో అంత ఇది. కాస్ట్యూమ్స్ కూడా కొన్ని అద్భుతమైన కాస్ట్యూమ్స్ ఆయనే ప్రిఫర్ చేశారు. సెలక్షన్ కానీ నయనతార గారి విషయంలో, సెలక్షన్ విషయంలో నయనతార గారు చేద్దామా, ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోదామా అంటే లేదు ఆల్టర్నేటివ్ వద్దు, నయనతార నేను తెచ్చుకుంటాను, మీరు వెళ్ళిపోయారంట. ఏంటి ఆ ధైర్యం మీకు? అంటే నాకు ఈ సినిమాలో 3 పాత్రలు వెరీ ఇంపార్టెంట్. చిరంజీవి గారు అండ్ జీవీఆర్ అనే పాత్ర, సచిన్ కేల్కర్, శశిరేఖ, సచిన్ కేల్కర్ డాటర్ ఒక పాత్ర. ఈ 3 పాత్రల చుట్టూ తిరుగుతుంది. 1 మోర్ ఇంపార్టెంట్ రోల్ వెంకీ గారు, యాస్టిస్ గారు అలాగే ఉన్నారు. సో అంటే వెంకీ గారు లాస్ట్లో మీరు ముందు అనుకున్నప్పుడే ఉన్నారు. కథ అనుకున్నప్పుడే ఫస్ట్ నెరేషన్లోనే అయిపోయింది వెంకీ గారిది, అప్పుడే ఫిక్స్. సో ఇప్పుడు నయనతార వీళ్ళందరికంటే వెంకీ గారు ఫిక్స్ అయిపోయారు ముందే. సో నయనతార గారిదే ఒక 1 మంత్ ప్రాసెస్ జరిగింది. రెమ్యునరేషన్ అవి ఇవి డిస్కషన్ జరుగుతుంటే డైరెక్ట్గా నేనే టచ్లోకి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడింది. ఇంకొక రోజు ఆవిడ, అనిల్ ఐ లైక్ యువర్ స్టోరీ మ్యాన్, టెల్, ఏం చేద్దాం చెప్పు అంది. అంటే ఉన్న ఆప్షన్ ఒకటి, మీరు చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మీరు చేయనన్నారు అనుకోండి దృశ్యం సినిమా ఒకసారి చూసి పడుకుంటానన్న. అదేంటి అంది. దృశ్యంలో వెంకటేష్ గారు చెప్తారు కదా, మనం ఆ రోజు పూజకి వెళ్ళలేదు, మనం ఆ రోజు ఇది చేయలేదు. సో అలా నేను ఆ రోజు నయనతారకి ఫోన్ చేయలేదు, నయనతారతో నేను మాట్లాడలేదు. అసలు నయనతార నేను ఎప్పుడు మా సినిమా గురించి అడిగాను, అలా మర్చిపోతాను. కానీ అమ్మాయి గట్టిగా నవ్వి, డోంట్ వెరీ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. ఓకే, అంటే ఆల్టర్నేటివ్ చూసి పెట్టుకున్నారు అసలు ఏమన్నా? లేదు అసలు అప్పుడు. బ్లైండ్ బిలీఫ్ ఏంటంటే ఎక్కడో ఈ సినిమా అందరినీ తెచ్చుకుంటుందని ఒక నమ్మకం ఉంది. సో అలాగే నయనతార అని కథ తెచ్చుకుంది. ఎందుకంటే శశిరేఖ రోల్ అమ్మాయి తప్ప ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి. ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసింది అమ్మాయి. లుక్స్, అమ్మాయి యాటిట్యూడ్, ఆరగెన్స్, అసలు ఒక వాకింగ్ స్టైల్. సో నయనతార ఈజ్ పర్ఫెక్ట్ సూట్ అనమాట ఈ క్యారెక్టర్కి. అందులో చిరంజీవి గారు ఎదురుగా నిలబడి సీరియస్గా నుంచోవాలంటే ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ ఉమెన్, ఎస్పెషల్లీ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళలో. నగ్మ, గరానా మొగుడులో నగ్మ కానీ, విజయశాంతి గారు కానీ అలా ఉంటుంది వాళ్ళకి. బట్ ఈ జనరేషన్లో నాకెందుకు నయనతార ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో అందుకని పట్టుబట్టాం, ఆవిడ పాపం కోఆపరేట్ చేసింది. ఓకే, చిరంజీవి గారు ఓకే మీరు మాట్లాడుకున్నారు, వెంకటేష్ గారిని పెట్టుకుందాం అనుకున్నారు. ఓకే, వెంకటేష్ గారు చిరంజీవి గారితో మీరు కలిసి చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఫస్ట్ నవ్వారు. నవ్వి ఆర్ యూ కాన్ఫిడెంట్ అన్నారు. సార్ 100% సార్, మీరు అంటే నేను చెలరైపోతాను అన్నాను. నాకు చిరంజీవి గారి మీద రెస్పెక్ట్ ఉంది, ఆయనతో నేను ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం, నువ్వైతే ఇంకా నాకు కంఫర్ట్, చేసుకోపో అన్నారు. సింపుల్. ఓకే, కానీ ఒకటి ఒకే ఫ్రేమ్లో 2 స్టార్లను పెట్టుకొని చేసుకోవాలంటే కొంచెం కత్తిమేస్తాం కదా,
ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? సో అది నాకు ఆ ఇద్దరు కలిసి ఇచ్చిన ఫ్రీడమ్. అసలు ఇద్దరు ఎక్కడా కూడా మేము ఒక పెద్ద స్టార్స్ అనే ఇది కానీ అది ఎక్కడ సెట్లో ఉండదు. చాలా ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా ఉంటారు ఇద్దరు హీరోలు. నాకు అంటే వెంకీ గారితో ఎంత ఫ్రెండ్లీ టైమింగ్ ఏర్పడిందో చిరంజీవి గారితో కూడా అంతే స్పేస్లోకి నేను వెళ్ళగలిగా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకునేంత ఫ్రీడమ్, ఎనీ టైం కాల్ చేసేంత ఫ్రీడమ్, సో ఆయనతో సరదాగా నాకు జోకులు వేసుకునేంత ఫ్రీడమ్. సో హ్యాట్స్ ఆఫ్, అంత పెద్ద స్టార్ ఉండి వాళ్ళు బచ్చగారు వాళ్ళని చూస్తూ పెరిగి వచ్చాం కదా. సో ఆ ర్యాప్ ఉంది అంటే నాకు తెలియకుండా చేసిన ప్రతి హీరోతో కూడా ఆ గుడ్ ర్యాప్ మెయింటైన్ చేస్తాను నేను. ఓకే. సో వీళ్ళిద్దరితో ర్యాప్ నాకు బాగా కుదిరింది కాబట్టి వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం నాకు ఇంకా ఈజీ అయిపోయింది. సో ఏదున్నా కూడా ఏది చెప్పినా కూడా ఎక్కడ ఈసారి ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఒక టీమ్ లాగా చేసేసాం. సో ఇది వెంకటేష్ ఉన్నారు కానీ చిరంజీవి గారు ఉన్నారు కానీ వెంకటేష్ గారు ఏమి ఉండదు. అక్కడ ఒక వెంకీ గౌడ, ఇక్కడ ఒక శంకర్ వరప్రసాద్. సో ఇలా మధ్య జరుగుతున్న సీన్ అది. వెంకీ గౌడ ఎలా బిహేవ్ చేయాలి, శంకర్ వరప్రసాద్ ఎలా బిహేవ్ చేయాలి, అంతే. సో వీళ్ళ ఇమేజ్, వీళ్ళ స్టార్డమ్ అది మేము ఎవరికి లేదు. స్టార్స్ వాళ్ళిద్దరికి లేదు, డైరెక్టర్గా నాకు లేదు. క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తే అలా చేసాం. ఎస్ ఎస్. అంటే మనకి మీకు లేదు, చేసిన వాళ్ళకి లేకపోవచ్చు, బట్ రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కంపారిజన్లో ఫ్యాన్స్కి ఎక్కడా కూడా అది చూసేటప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేది ఉండదు కానీ దాన్ని జుగుప్సగానో లేకపోతే ఒక ఏంటిడా చేశారనే ఫీలింగ్లో ఉండదు. మా హీరోని తగ్గించిన అదే ఉండదు. ఇద్దరు చూడండి, మీరు రేపు సినిమా చూస్తారు కదా, అది అంటే అది సిచ్యువేషనే చాలా స్ట్రేంజ్ సిచ్యువేషన్. ఓకే. అది తగ్గించటాలు అసలు ఈ మైండ్లోకి రావు. మా హీరోని మైండ్లోకి రావు. మన కథలోకి ఆ టైంలోకి వెళ్ళిపోయి ఆ సీన్లో మనం వాళ్ళతో ట్రావెల్ అయిపోతుంటాం కాబట్టి ఆ ఫీలింగ్ రాదు. జనరల్గా హిందీ సినిమాలో జరుగుతాయి ఇలాంటి అన్ని, మీకు అందాజ అప్నా అప్నా కానీ ఇట్లాంటి ఫిలిమ్స్లో కుదురుతాయి ఇలా, అంటే పీక్స్కి వెళ్ళిపోయి చేయటం ఉంటారు చూసారా అట్లా. ఓపెనింగ్ రోజే మీరు రిలీజ్ సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని చెప్పేసారు. అవును. మధ్యలో 2 నెలలు షూటింగ్లు ఆగిపోయినాయి, ఎలా బ్యాలెన్స్ చేశారు? అది కొద్దిగా టైట్ అయింది. యాక్చువల్గా అయితే హ్యాపీగా రిలాక్స్డ్గా January 1st అయిపోవాల్సింది ప్రింట్. సో మాకు ఆగస్టు సెప్టెంబర్ ఈ స్ట్రైక్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. అందరంటే తెలుసా, అనిల్ ఫాస్ట్గా తీసేస్తాడు, ఏం కాదు మీరు ఊరుకోండి అని చెప్పి ఆపారంట. సాహు గారు చెప్తున్నారు, తీసుకొచ్చి నాకు ఇచ్చారండి ప్రెషర్ అని. సో ఏమైపోయింది, నవంబర్ 1 మంత్లో నేను సినిమా అంతా ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో ఇక కిందపడి మీదపడి అక్టోబర్ నవంబర్ పుష్ చేయగలిగాం. డిసెంబర్లో 2 సాంగ్స్ చేసాం. కొన్ని ఎలాగో ఫైనల్గా అనుకున్న టైంకి అన్నీ ఫినిష్ చేయగలిగాం. కాకపోతే కొద్దిగా బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఎస్ ఎస్ ఎస్. అదే అంటే స్ట్రెస్ ఇచ్చేవాళ్ళు మీరు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. వర్క్ అంటే ద బెస్ట్ తీయాలి, లిమిటెడ్ టైంలో తీయాలి. సో భీమ్స్కి ఏమో 2 ప్రాజెక్టులు ఉన్నాయి కదా, రవితేజ గారి ఫిల్మ్ ఉంది, మన ఫిల్మ్ ఉంది. అతను అక్కడ ఆర్ఆర్ చేయాలి, ఇక్కడ ఆర్ఆర్ చేయాలి, 2 టీమ్స్ ఉన్నాయి. సో అలా అటు. సో ఈ ప్రాసెస్లో కొద్దిగా డిలేస్. ఎస్ ఎస్. అయితే మనకి మీసాల పిల్ల స్టార్ట్ చేశారు అక్కడ నుంచి, అంటే కొబ్బరికాయ కొట్టిన రోజే స్టార్ట్ చేశారు, బట్ కంటెంట్ బయటికి వదలటం, టీజర్, గ్లిమ్స్ మీసాల పిల్ల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. 90% 95% అందరికీ వెళ్ళిపోయింది లోపలికి. కానీ పోక్ చేసేవాళ్ళు ఉంటారు కదా చిన్నగా, వాళ్ళని ఎలా డీల్ చేశారు మీరు? పోక్ చేసే వాళ్ళకి అంటే అవి మీరు అసలు పట్టించుకుంటారా? సాంగ్ పట్టించుకోను. సాంగ్ వెళ్ళే ప్రాసెస్లో అదే 100 మిలియన్ 30 మిలియన్ 40 మిలియన్ 50 మిలియన్ వెళ్తుంటే ఇంకేముంటుంది, మన ఫోకస్ అంతా ఆడియన్స్ చేసే రీల్స్ మీద ఉంది తప్ప ఈ పోక్ చేసే వాళ్ళ మీద ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఎక్కడ అది ఆ సెకండ్ ఆ థాట్లో నాకు ఎప్పుడు అసలు అటువైపు ఆలోచించాలి. మనం ఇచ్చే కంటెంట్ ఎంతవరకు రీచ్ అవుతుంది, మనకి బెస్ట్ కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఏ టైమింగ్లో ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయాలి, సో ప్లాన్గా అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. సో మనం ఫైట్ చేసేటప్పుడు మన మీదకి వచ్చిన వాటిని తప్పుకుంటూ వెళ్ళిపోవటమే. ఓకే. అక్కడ ఆగిపోకూడదు, ఒక చోట ఆగిపోకూడదు. ఎస్ ఎస్ ఎస్. ఒక జోనర్లో సినిమా చేసిన తర్వాత ఇంకొక జోనర్లోకి వెళ్ళిపోవటము, లేకపోతే వేరే జోనర్లో వేరే హీరోతోనూ ఇట్లా వెళ్ళిపోతుంటారు, జంపింగ్లో జిగ్జాగ్ వెళ్ళిపోతుంటారు. మీరు ఎంటర్టైన్మెంట్లో సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టారు, మళ్ళీ అదే సంక్రాంతికి అదే జోనర్లో సినిమా ఒకటి తీసుకొస్తున్నారు. ఏంటి క్వైట్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? భార్యాభర్తల మధ్య కథ రాయాలంటే 100 కథలు రాయొచ్చు. సో ఎందుకంటే అంత స్టోరేజ్ ఉంటుంది భార్యాభర్తల మధ్య, అన్ని ఎమోషనల్ రిఫ్స్ ఉంటాయి. సో ఎందుకంటే దీంట్లో నేను ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా చేయాలి, వచ్చిన తర్వాత లైఫ్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద చేయటం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా, లైవ్లీగా, న్యాచురల్గా ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అందరివి చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాం ఒక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్, ఇది కొద్దిగా స్టోరీని నరేట్ చేస్తూ చేసే ప్రజెంటేషన్. సో 2 రకాలుగా ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు సంక్రాంతికి వస్త్రంతో పోలిస్తూ. మెయిన్ కోర్ థీమ్ ఏంటి సార్?
స్టోరీ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ హై అండ్ ఎంటర్టైన్మెంట్ విత్ ఫ్యామిలీ డ్రామా. దీంట్లో ఇది కొన్ని దాచారు అని చెప్పేసి తెలుస్తుంది. కొన్ని క్యారెక్టర్లు కానీ కొన్ని ఎలిమెంట్స్ దాచారు. అంటే ట్రైలర్లో ఎక్కువ రివీల్ చేయలేదు. అంటే సినిమాకి సంబంధించిన కోర్ ఎమోషన్ ప్లాట్ ఉంది కదా, అది రివీల్ చేయలేదు. ఓకే, అది నయనతారకి చిరంజీవి గారికి మధ్య జరిగే జర్నీని చూపించాను తప్పితే ట్రైలర్లో అదే అసలు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఏంటి, వాళ్ళిద్దరికి ఏంటి గొడవ అనేది మనం కథగా చెప్పాల. అసలు నేను చెప్పాలనుకోవాలా, ఎందుకంటే చిరంజీవి గారి స్టోరీ లాగా చేద్దాం. చిరంజీవి గారి ఈ సినిమాలో ఒక నేషనల్ సెక్యూరిటీ, ఆయనకు ఒక వైఫ్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ ఉంది. ఈ సినిమాలో ఒక వెంకటేష్ గెస్ట్ అపీరెంట్గా వస్తారు. సో ఒక చిన్న హైలైట్స్ లాగా డాట్స్ లాగా టచ్ చేసి పెట్టారు. దీన్ని ఎలా కలుపుకుంటే అలా కథ అవుద్ది. సో అసలు కథ ఏంటనేది రేపు ఆడిటోరియంలో ప్రాపర్ స్క్రీన్ ప్లేలో చూస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే, వాళ్ళ సంక్రాంతికి వస్తుంది అది తెలిసి ఒక 220-225 అనుకుంటు కదా. ఈ 5 to 27 ఇది ఎంత లాక్ చేశారు? ఇది కొద్దిగా ఎక్కువగానే ఉంది, 238 వరకు వస్తుంది. 240 కొద్దిగా పెద్ద కథే. 240. అనిల్ రావుపూడి గారు వరుసన బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి తర్వాత నెక్స్ట్ అనేది ఈ పాటికి మైండ్లో పడిపోయి ఉంటుంది కదా. యాక్చువల్గా ఈ పాటికి పడిపోవాలి, కానీ ఇప్పటికైతే ఈసారి వర్క్ వల్ల స్ట్రెస్ వల్ల బ్రెయిన్ పని చేయట్లా అసలు ఏంటి ఎటు వెళ్దాం అనేది. సో ముందు ఈ సినిమాని ఫినిష్ చేసేసాం, రేపు ఫైనల్ ఓడికి రాబోతుంది, వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ మంచి సక్సెస్ కొట్టి ఫుల్ సెలబ్రేట్ చేసుకొని లెట్స్ మూవ్ టు అదర్ ప్రాజెక్ట్. ఇండస్ట్రీ ఉన్న 4 పిల్లర్స్లో 3 పిల్లర్స్తో వర్క్ చేశారు. 4వ పిల్లర్తో ఇప్పుడు నాగార్జున గారితో అనేది 4వ పిల్లర్తో పని చేయమని చాలా ప్రెషర్ వస్తుంది. ఎవరు అడిగినా అదే అడుగుతున్నారు, ఉందా ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు, చేస్తే రేర్ రికార్డు కదా, ఎవరికి లేని రికార్డు మనకు ఉంటుంది. సో కానీ నాగార్జున గారు నాకు చాలా సందర్భాలు కలిసాను ఆయన్ని. వెరీ స్వీట్ అండ్ డెఫినెట్లీ ప్రాపర్గా సెట్ అవ్వాలి ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఏంటనేది. లెట్స్ సీ ఫ్యూచర్. భగవంత్ కేసరి బాలకృష్ణ గారితో వర్క్ చేశారు, ఇప్పుడు చిరంజీవి గారితో వర్క్ చేశారు. డిఫరెన్స్ కంపారిజన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ కంపారిజన్స్ అంటే నేను చేయలేను, ఎందుకంటే ఇద్దరు 2 ఇండివిజువల్స్, ఇద్దరు 2 వే ఆఫ్ పాత్స్ అనమాట. సో ఆయన లివింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఈయన లివింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది. సో ఈయన డీలింగ్ విత్ ఒకలా ఉంటుంది, ఆయన డీలింగ్ ఒకలా ఉంటుంది. కాబట్టి కంపేర్ చేయలేము. సో ఇద్దరు ఒకటైతే చెప్పగలమండి, డైరెక్టర్ని విపరీతంగా రెస్పెక్ట్ చేస్తారు. సో బాలయ్య బాబు గారు బాగా రెస్పెక్ట్ చేస్తారు, నేను చిరంజీవి గారు కూడా. సో నన్ను బాగా చూసుకున్నారు, సో చాలా బాగా ట్రీట్ చేశారు. దట్ వన్ కామన్ పాయింట్ ఐ అబ్జర్వ్ ఇన్ బోత్. మీ సినిమా మీకే పోటీగా వస్తుందని ఒక టాపిక్ రన్ అయింది మొన్నటి వరకు. మీమ్స్ కూడా పడ్డాయి. జననాయకన్ చూసారా ట్రైలర్? అది ట్రైలర్ చూశాను. ఎలా ఉంది మీకు? ట్రైలర్ నాకు నచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ విజయ్ గారిని పెట్టుకొని ఒక మంచి హై అండ్ యాక్షన్ తీసుకున్నారు, స్పాన్ పెంచారు కథలో, ఇంకా ఏవో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింగ్స్ పెట్టినట్టున్నారు. బట్ సోల్ అది తీసుకున్నారు సినిమా, నాకైతే నచ్చింది. డెఫినెట్గా విజయ్ గారి లాస్ట్ ఫిల్మ్ అది ఎప్పుడు వచ్చినా రికార్డ్స్ అన్ని షేక్ అయిపోతాయి, అదైతే చెప్పగలను. ఓకే, సూపర్. అప్పట్లో డిస్కషన్ మీతోనే చేశారు, మీరు ఎందుకు మిస్ చేశారు అనే క్వశ్చన్ రాలేదు బయట నుంచి? టు బి హానెస్ట్ అనుకున్నాం, బట్ నేనేంటంటే నాకు ఏదైనా స్ట్రైట్ సబ్జెక్ట్ చేస్తానని చెప్పాను విజయ్ గారికి. ఎందుకంటే నాకు నా పర్సనల్గా ఏంటంటే నేను విజయ్ గారి లాస్ట్ ఫిల్మ్ అందుట్లో రీమేక్ అంటే ఎలా ఉంటుందో ఏమో అనే ఒక భయం ఉండింది నాకు, అందుకని నేను ధైర్యం చేయలేకపోయా. బట్ విజయ్ గారికి సినిమా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అందుట్లో కొన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చాయి ఆయనకి. సో అందుకని ఆయన పట్టుబట్టి చేశారు. చాలామంది ఎందుకు రీమేక్ అన్నా కూడా ఆయన బిలీఫ్ ఏదో ఉంది సినిమాలో. సో అది ఖచ్చితంగా ఆయన నమ్మింది వర్కౌట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్లల గురించి చెప్పిన పాయింట్ కానీ ఆడపిల్లల గురించి కానీ స్ట్రాంగ్గా జనాల్లోకి వెళ్తుందేమో నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ఫ్యాన్స్కి కావాల్సిన అంత స్టఫ్ ఉన్నట్టుంది. సో లెట్స్ సీ, రిలీజ్ అయ్యాక తమిళనాడు షేక్ అయిపోతుంది. ఓకే, అయితే 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ పడింది. 2026 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేస్తే బాగుంటుంది, పడితే బాగుంటుంది. నేను కాన్ఫిడెంట్గా ఇది కొట్టేస్తాను, నేను చేసేస్తాను నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మనం పని చేయటం మన బాధ్యత, రిజల్ట్ ఇవ్వటం వాళ్ళ బాధ్యత. అది వాళ్ళకి అప్పు చెప్తే చాలు, వాళ్ళే చూసుకుంటారు అనేది ఎప్పుడు బిలీవ్ చేస్తాను. మీ టీము మొత్తము సంక్రాంతికి వస్తున్నాం టీంలో పనిచేసిన భీమ్స్ గారే మ్యూజిక్ తీసుకున్నారు. చిరంజీవి గారు మన టెక్నీషియన్స్ విషయంలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ కానీ? ఏం లేదు, జీరో ఇన్వాల్వ్మెంట్. హీ ట్రస్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఈ సినిమా అంతా అదే చెప్పాను కదా, మా ఇద్దరి మధ్య ఒక వైబ్ సెట్ అయిందని. ఎక్కడ కూడా ఇది చేయాలమ్మా ఇది ఇది లేదు నాకు. ఓకే, జీరో. సుస్మిత గారు చిరంజీవి గారి అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యారు.
ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఆవిడ సేమ్ సాహు గారు పాటి గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ సుష్మిత ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది అందరితో. ఆవిడ సినిమా అంతా ట్రావెల్ అయ్యారు. సో షీఈ్ లుకింగ్ అంటే మొత్తం షీ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ లైక్ ఏ ప్రొడ్యూసర్. అంటే వాళ్ళ టీం నుంచి మిగతా విషయాలు ఫాలోఅప్ చేయటాలు కానీ. సో రెండు ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళ లిమిట్స్లో ఎంతెంత ఏ పని ఎంత చేయాలనేది వాళ్ళు ప్రాపర్గా చేసుకున్నారు. ఓకే. రామ్ చరణ్ గారు ట్రైలర్ చూసిన తర్వాత ఆయన రియాక్షను? ఆయనకంటే ఆ రోజు ట్రైలర్తో పాటు 2-3 సీన్లు కూడా నరేట్ చేశారు చిరంజీవి గారు. వెంకీ గారి సీన్స్ ఆయన చెప్పారు సరదాగా. సో విపరీతంగా ఎంజాయ్ చేశారు ఆయన చరణ్ గారు. బాగా నవ్వారు. ఆయన అదే ఎక్సైట్మెంట్లో అప్పుడే డబ్బింగ్. ఫ్యాన్స్ అడిగిన మాట ఎప్పుడు నెరవేర్చుకుంటున్నారు మరి మీరు? అది నా చేతుల్లో ఉందో చెప్పండి, నేను రెడీ. బట్ వాళ్ళ స్లాట్ రెడీగా ఉందా? చేసుకోవచ్చు. స్లాట్ రెడీ అంటే వెళ్ళి చేయటం ఎంతసేపు. ఓకే. స్లాట్ దొరకాలి మనకి. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఉంది. ఆ తర్వాత సుకుమార్ గారు అంటున్నారు పాన్ ఇండియా ఫిలిమ్స్ ఉన్నాయి. ఎక్కడ స్లాట్ ఉంటుందో మనకు తెలియదు కదా. ఓకే. ఒకవేళ అవకాశం వస్తే ఎలాంటి సబ్జెక్ట్ చేస్తారు? అది ఆయనతో కూర్చొని అడగాలి. ఆయనకి ఎలాంటి సబ్జెక్ట్ చేయాలని ఉంది, ఆయన ఏ జోనర్లో చేద్దాం అనుకున్నాను అనేది మ్యూచువల్గా డిస్కస్ చేసి చేయాలి. అవును. సో లెట్స్ సీ. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్టు ఒక రూమర్ బయటకు వచ్చింది. నెక్స్ట్ బాలకృష్ణ గారిది కూడా ఒకటి లైన్లో ఉందంటున్నారు, నిజమేనది? యాక్చువల్గా రకరకాల రూమర్స్. అందుకే రూమర్ అని చెప్పింది. బాలయ్య గారిది ఉంది, వెంకీ గారిది ఉంది. సో అంటే టెక్నికాలిటీస్ చూసుకొని చేయాలి. నేను ఇంకా సినిమా అయిపోవాలి. అండ్ బాలయ్య గారిది నెక్స్ట్ ఫిల్మ్ ఈ పార్టీకి స్టార్ట్ అవ్వాల్సింది, అది కొద్దిగా డిలే అవుతుంది. సో ఏంటి అనేది ఇంకా టెక్నికాలిటీస్ తెలియవు. లెట్స్ సీ మనం స్లోగా. ఒకవేళ చేస్తే ఎలాంటి జోనర్? బాలయ్య గారిని మీ జోన్లలో తెచ్చేస్తారా పూర్తిగా? అవకాశం ఉంది? అసలు ఇంకా నా బ్రెయిన్లోకి ఏం చేస్తాను ఆలోచన రాలా. సో అది వచ్చిన రోజు డెఫినెట్గా వెళ్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ఏమి బ్లాంక్గా ఉంది. ఈ సినిమా బయటకు వెళ్ళిపోయి ముందు దీని పెద్ద హిట్ కొట్టాలి, అదే ప్రజెంట్. పెద్ద హిట్ కొట్టాలని మీరు ప్రెజర్ తీసుకోరు కదా, ప్రెజర్ మీరు ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఇప్పుడు? పెద్ద హిట్ కొట్టాలి అంటే అది అవ్వాలని అర్థం. అది అవ్వాలని ఆశ కొట్టాలి. ఎస్. సూపర్ అండి. అయితే ఇక్కడ చాలా విషయాలు కూడా మాట్లాడుకోవాలి. సినిమాల విషయాలకు వచ్చేసరికి ఈ రోజుల్లో చాలా టఫ్ అయిపోతుంది. రిలీజ్ చేసుకున్న తర్వాత కంటెంట్ని కాపాడుకోవడం, కంటెంట్ మీద వస్తున్న నెగిటివిటీని దాని ఏమంటారు వాషౌట్ చేసుకుంటూ వెళ్ళటం, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. మీరు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లో డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేశారా ఈ సంవత్సరం? ఆఫ్టర్ రిలీజ్ వన్స్ బ్లాక్ బస్టర్ అయిందనుకోండి, సక్సెస్, ఆడియన్స్ కనుక ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పేశారు అనుకోండి, దాని చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా అది నిలబడదు. ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులకు ఉండదండి. అంటే సినిమా తీయటం ఒక ఎద్దు, రిలీజ్ తర్వాత మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుంది కదా. అదే అంటున్నాను కదండి, సినిమా బాగుంటే యుద్ధం చేయాల్సిన పని లేదు, బాగాలేకపోతే యుద్ధం చేయాలి. అది బాగుంటే యుద్ధం సినిమా చేస్తుంది. సో కాబట్టి బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ కంటెంట్తో వెళ్ళాలి మనం. వెళ్ళినప్పుడు ఇక అవతల అప్పుడు మనకి ఆ సినిమా మీద ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా కంటెంటే తీసుకెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు అనిల్ రావిపూడి గారు కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్తున్న ట్రావెల్లో సోషల్ మీడియాలో ఎక్కువ దాన్ని ఏమంటారు నానారు, ఈ సినిమాకి ఎక్కువ నానారు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. దాన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? చాలామందికి ఒక సెట్ ఆఫ్ పీపుల్కి కామన్గా ఎందుకు ఈ సినిమాలు ఇంత పెద్దగా ఆడుతున్నాయి అనే క్వశ్చన్ ఉంది. జెలస్ స్టార్ట్ అయిపోతుంది కదా. జెలస్ అని అనగానే ఫస్ట్ వాళ్ళకి అండర్స్టాండింగ్ థింగ్ అంటే ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అటాక్స్ ఉంటాయి. తను ఇలా జడ్జి, ఇది నామే చాలా రోజుల నుంచి జరుగుతుంది. బట్ ఐ నెవర్ టేక్ ఇట్ యాజ్ వెరీ సీరియస్. అది ఇంకా ఉంటూనే ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. నా ఒక్కడి మీద కాదు, అందరి మీద ఉంది. సో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది నేను నా మీద జరిగేది అంతా ఇంత. పెద్ద పెద్ద హీరోలను కూడా ఎవరిని వదలట్లేదుగా. మార్ఫింగ్లు చేసేసి, ఫ్యామిలీస్ని మార్ఫింగ్లు చేసేసి, అబ్యూస్ చేసేసి, అంటే ఒక తెలియని సైకిక్లో కూడా వెళ్ళిపోతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో నాది నథింగ్, నాది చాలా నథింగ్. సో నేను దాని గురించి ఆలోచించట్లా. ఓకే. కాబట్టి అది మైండ్ సెట్స్ ఇక్కడ రెండు ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. చెడు ఎగ్జిస్ట్ అవుతుంటుంది, గుడ్ ఎగ్జిస్ట్ అవుతుంటుంది. సో గుడ్ ఎక్కడుంది ఎత్తుకుంటూ వెళ్ళిపోవటమే, బ్యాడ్ వదిలేసి అంతే. సూపర్ అండి. అయితే చిరంజీవి గారితో ఒక క్వాలిటీ టైం గడిపారు, అంటే ఒక 6 months 7 months క్వాలిటీ టైము మీరు స్పెండ్ చేశారు సెట్లో. మెమొరబుల్ ఇన్సిడెంట్ అని చెప్పమంటే ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళతో 3 పిల్లర్స్ ఉన్నారు సెట్లో, మీ సెట్లో ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క మెమొరబుల్. వెంకటేష్ గారితో F2 సినిమా ఓకే అయినప్పుడు, ఆయన ఆఫీస్లో ఫస్ట్ టైం అతనితో నా సినిమా ఓకే అయినప్పుడు వచ్చిన ఒక తెలియని ఒక అడ్రినల్ రష్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. నేను చూసిన బొబ్బిల్ రాజా, నేను చూసిన అబ్బాయి గారు, నేను చూసిన అనుకున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జైట్మెంట్ వెంకీ గారితో. ఆ తర్వాత ట్రావెల్లో మేము ఇద్దరం ఎంత క్లోజ్గా ఉన్నాం అనేది సెకండ్. ద ఫస్ట్ ఎగ్జైట్మెంట్ మెమరబుల్ అది, వెంకీ గారితో నేను సినిమా చేస్తున్నా అనేది. సెకండ్
బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి సినిమా అయిపోయాక ఆయనతో గడిపిన కొన్ని మూమెంట్స్ కానీ ఆ ఫంక్షన్స్లో కానీ ఆ సెలబ్రేషన్స్లో కానీ కలిసినప్పుడు కానీ ఆయన నన్ను గౌరవించిన తీరు, రెస్పెక్ట్ చేసిన తీరు, అది నేను మర్చిపోలేను. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అండ్ ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే చిరంజీవి గారితో ఈ జర్నీ మెమరబుల్ అనే చెప్పాలి. అండ్ అవుట్డోర్లో మేము లాస్ట్ రోజు వచ్చే రోజు చిన్న అందరం వచ్చే టీం అంతా ఒక పార్టీలా కూర్చున్న రోజు ఆయన నా గురించి చెప్పిన 4 మంచి మాటలు, దట్ కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను. అంత పెద్ద స్టారు, లెజెండరీ యాక్టర్, ఆయన నా గురించి చెప్పిన 2 ముక్కలు కూడా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకంతే, మళ్ళీ నేను ఎక్కువ పొగడిన అబ్బాయి నీకు మళ్ళీ చెప్పరు, మా ముందు చెప్పారు. రాఘవేంద్ర గారి దగ్గర ఎలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను, అనిల్ దగ్గర ఎలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను, అది చాలా మెమరబుల్. ఆ తర్వాత ఈ సినిమా అంతా అయిపోయిన రోజు, లాస్ట్ రోజు మా ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణ, ఇట్స్ వెరీ ప్రైవేట్, బట్ దట్ కాన్వర్జేషన్ వాట్ ఎవర్ వీ బోత్ డిస్కస్, దట్ మేక్స్ ఒక తెలియని ఒక కనెక్షన్ ఏర్పడిందని ఒక ఫీలింగ్ వచ్చింది. అది చాలా హ్యాపీ అనిపించింది. దోస్ 2 ఇన్సిడెంట్స్ ఆర్ మెమరబుల్. సూపర్ అండి. నయనతార గారు ఇప్పటికీ సీక్రెట్, చిరంజీవి గారు కానీ చెప్పారా లేదా మీరు? నయనతార గారు అదే కదా ఏం చెప్పి ఒప్పించారు పబ్లిసిటీకి? అండ్ షీ అంటే కదా, తను ఒక మనిషిని ఒక అవతల పర్సన్ కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు అవతల పర్సన్ అవతల మనిషిని రెస్పెక్ట్ చేసే విధానాన్ని బట్టి, మీరు ప్రమోషన్కి వచ్చి చేయాలి అనేదానికి మనం అడిగి చేయించుకునేదానికి చాలా తేడా ఉంటుంది. అడగందే అమ్మాయిని అన్నం పెడతాం. మేబీ ద వే అప్రోచింగ్ కానీ ప్రజెంటేషన్ కానీ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అడిగాక నావన్నీ ఆవిడ సంక్రాంతి కోసం అంతా చూసింది. సో పాపం వీడి పిచ్చి ప్రమోషన్స్ వీడు చేసుకుంటుంటాడు, వీడికి ప్రమోషన్స్ పిచ్చి ఉందేమో, ఏదో ఒక దీంట్లో ఎక్కడో ఒక చోట అమ్మాయికి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. అండ్ నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది. F2 సినిమా చూసింది, తనకు బాగా ఇష్టం, సంక్రాంతికి వస్తాం ఇష్టం. ఒక టెక్నీషియన్గా ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంది. అండ్ కలిసాక నా యాటిట్యూడ్ తనకు బాగా నచ్చింది. ఇన్ దట్ వే ఎవ్రీవేర్ అన్ని టిక్ మార్క్స్ పడ్డప్పుడు కథ నచ్చింది. అండ్ కాన్ఫిడెన్స్ నేను చెప్పే విధానం, నా ప్రజెంటేషన్ అన్నీ ఆటోమేటిక్గా అది కూడా టిక్ పెట్టేసాను. ఎస్. అయితే ఇంకొకటి హుక్ స్టెప్ అనేది సాంగ్ అనేది అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు అనుకోవాలి ఆ రోజు మీరు ఈవెంట్లో. అది ఎక్కడ ప్లేస్మెంట్ వస్తుంది అనేది డిస్కషన్ నడుస్తుంది. రోల్ టైటిల్లోనా, ఇంట్రడక్షన్ సాంగ్ ఎక్కడ వస్తుంది అని చెప్పి. వెరీ ఫస్ట్ సాంగ్ సినిమా స్టార్ట్ అయిన 15 గంటలకు వచ్చేస్తుంది పాట. ఓకే. ఫైనల్గా మన సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్కి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? సో ఆడియన్స్ ఆల్రెడీ మీరు దండయాత్ర మొదలెట్టారు సినిమా చూడటానికి. సో హ్యాపీ. అండ్ ఈసారి సంక్రాంతి కూడా మీకు అదిరిపోద్ది సంక్రాంతి, అది మాత్రం చెప్పగలను. మంచి కథ. అండ్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఆఫ్టర్ లాంగ్ టైం, కొన్ని డెకేడ్స్ తర్వాత ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రాబోతున్నారు. మిమ్మల్ని అందరినీ నవ్విస్తారు. వచ్చి థియేటర్స్కి వచ్చి సినిమాని చూసి సెలబ్రేట్ చేసుకోండి. అండ్ అలాగే వెంకటేష్ గారు, లాస్ట్ సంక్రాంతికి నేను వెంకీ గారు మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ ఇచ్చాము. మళ్ళీ వెంకటేష్ గారు ఒక స్పెషల్ క్యామెరా సినిమాలో రాబోతున్నారు. అండ్ డోంట్ మిస్ మన శంకర్ ప్రసాద్ గారు జాన్ 12th రిలీజ్. ఈ వారం రోజులు మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ సినిమాని మళ్ళీ చూసి ఎంటర్టైన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. బట్ రిలీజ్ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.